వాళ్ళతో కలిసి నేను 10 lakhs బిజినెస్ ఇప్పటిదాకా చేశాను. నాకు వచ్చిన అమౌంట్ 23,000 అండ్ ఈ 6 months నుంచి నేను వర్క్ చేసింది ఓన్లీ 100 hours మాత్రమే. 100 hours అంటే పర్ డే గనక మీరు తీసుకుంటే జస్ట్ 20 minutes కి నాకు వచ్చిన అమౌంట్ 23,000. చాలా మంది యూత్ ఇక్కడ ఉన్నారు. ఏ భ్రమలో మీరు ఉంటున్నారు ఒకసారి ఆలోచించుకోండి. బయట ఏఐ రీప్లేస్ చేస్తున్నారు మనందరికి. ఎక్కడ ఉన్నాయి బిజినెస్ ఆపర్చునిటీస్? ఏ గవర్నమెంట్ మనకి జాబ్స్ ఇస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. నా ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, హీస్ అ గవర్నమెంట్ టీచర్. ఆయన ఇన్కమ్ వచ్చేసి 1.5 lakhs. అయినా మేము ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాం అంటే మాకు నచ్చిన మెయిన్ థింగ్ వెస్టీజ్ లో అంటే 3 generations ఆఫ్ ఇన్కమ్. మేము సంపాదించకపోయినా, మేము చచ్చిపోయిన తర్వాత కూడా మా 3 తరాలు సంతోషంగా ఏ వర్క్ చేయకుండా బ్రతకాలి అని. అదొక్కటే కాన్సెప్ట్ తో మేము ఇక్కడ జాయిన్ అయ్యాం, వెస్టీజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో అతిపెద్ద చదువు అంటే ఏంటి? ఎస్, ఐఏఎస్. ఎంత కష్టపడతారు? ప్రిలిమ్స్ రాస్తారు, ఇంటర్వ్యూ, మళ్ళీ మెయిన్స్, ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టపడుతుంటారు. ఒక 5 to 6 years వాళ్ళు ఎంత చదువు మాత్రమే. ఐఏఎస్ చదివిన మనిషి కేకే సింగ్ సార్ ఆయన వెస్టీజ్ లోకి వచ్చినప్పుడు మన నార్మల్ డిగ్రీ, మన నార్మల్ ఇంటర్ డిగ్రీ ఇవన్నీ ఏం చేసుకోబోతున్నాయి ఈ సర్టిఫికేట్స్ తోని? ఐఏఎస్ వచ్చిన మనిషి చేస్తే, ఐఏఎస్ అయిన మనిషి వెస్టీజ్ లో చేస్తున్నప్పుడు మనం ఇంకా ఏ జాబ్ లో ఇంత సంపాదిస్తామన్న ఏ భ్రమలో ఉంటున్నాము? నేను ఒకటే చెప్తాను, ఇక్కడ ఎంతమంది అయితే పేరెంట్స్ ఉన్నారో అంటే ఎంతోమంది ఇక్కడ మీ పేరెంట్స్ అంటే నేను ఒక ముద్ద తక్కువ తిన్నా కూడా నా పిల్లలు కడుపు నిండా తినాలి, నేను నా ఒక ముద్ద కూడా నా పిల్లలకి ఇస్తాను అని ఎంతమంది అనుకుంటారు? అందరు అనుకుంటాం. ఆ ఒక్క ముద్ద గురించి మీరు ఆలోచిస్తున్నారు, మరి మీరు ఆ ఒక్క ముద్ద ఇవ్వని పరిస్థితి వస్తే మీ పిల్లల భవిష్యత్ ఏంటి? మరి ఆ ఒక్క ముద్ద కోసం మీరు ఆలోచిస్తున్నారు. మీ కడుపు ఖాళీగా పెట్టుకుంటారా, మీ పిల్లలు మాత్రం ఫుల్ గా తినాలి అని అనుకుంటారు, అవునా? మరి ఏదో అనుకోకుండా ఏదో జరిగితే టైం చెప్పి రాదండి. టైం చెప్పి వస్తుందా? ఏది టైం చెప్పి రాదు. మరి ఒక్క ముద్ద కోసం మీరు అంతా ఆలోచిస్తే అనుకోకుండా ఏదైనా జరిగితే నెక్స్ట్ మీ పిల్లల పరిస్థితి ఏంటి? ఎంతమందికి ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ 1 crore ఉంది, ఓన్లీ 1 లక్ష ఉంది. మీ పరిస్థితి ఇలా ఉంటే మరి మీ పిల్లల పరిస్థితి ఏంటండి? ఏమి ఇవ్వబోతున్నారు మీ పిల్లలకి మీరు? అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి, టెన్షన్ పడకండి. జస్ట్ 2 minutes, డోంట్ వేస్ట్ టైం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా ఉండండి. కళ్ళు మూసుకోండి అందరు, నో చీటింగ్ ప్లీజ్. కళ్ళు మూసుకోండి సార్. ఎవరెవరికి కళ్ళు అందరు కళ్ళు మూసుకోవాలి. మీకు ఎటువంటి సౌండ్ వినిపించట్లేదు, నా వాయిస్ మాత్రమే మీకు వినిపిస్తుంది. అన్ని టెన్షన్స్ బయట వదిలేస్తున్నారు, ఖాళీగా నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఓకే, డీప్ బ్రీత్, శ్వాస తీసుకోండి, హోల్డ్ చేసుకొని రిలాక్స్ 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 రిలాక్స్. ఒక పెద్ద ఇల్లు ఉంది, పెద్ద ఇంట్లో 6 bedrooms ఉన్నాయి, ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, ఒక హోమ్ థియేటర్ ఉంది, ఒక పెద్ద గార్డెన్ ఉంది, డూప్లెక్స్ బంగ్లాది, కిచెన్ ఉంది, డైనింగ్ ఏరియా ఉంది, పెద్ద హాల్ ఉంది, వాటర్ ఫౌంటైన్ ఉంది, కార్ పార్క్ చేసుకో 5 bench కార్లు పట్టే అంత పార్కింగ్ ఏరియా ఉంది, ఒక 50 మంది ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకుంటే అంతమంది పట్టే అంత పెద్ద ప్లేస్ ఉంది. ఒక మనిషి మీ ఇంట్లోకి వస్తున్నాడు అప్పు అడగడానికి, మీరు మీ పాకెట్ నుంచి అసలు ఏమీ అడగకుండా మీరు ఆయనకి డబ్బులు ఇస్తున్నారు. అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇంకా మనకి మొత్తం హాయిగా మీ పిల్లలు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎటువంటి టెన్షన్ లేదు. 3 పూటలు హాయిగా తింటున్నారు, పడుకుంటున్నారు, చక్కగా మీ పిల్లలు ఆ గార్డెన్లో ఆడుకుంటున్నారు, మీరు మీ వైఫ్తో మంచి టీ కూర్చొని బాగా అంటే టీ తాగుతున్నారు. సంతోషమే సంతోషంగా ఉంది. చలో రైట్, అందరు కళ్ళు ఓపెన్ చేయండి. ఎంతమందికి ఆ లైఫ్ కావాలని అనిపిస్తుంది? రైట్, ఇప్పుడు నేను ఏదైతే ఇమాజినేషన్ చెప్పానో ఆ ఇమాజినేషన్ నుంచి బయటికి ఎంతమందికి రావాలని లేదు, అదే ఇమాజినేషన్స్ లో ఉండాలని ఎంతమందికి అనిపిస్తుంది?
మరి మన రియాలిటీ ఏంటండి? అపోజిట్, కంప్లీట్లీ అపోజిట్. అదే 2 bedrooms ఈఎంఐతో కట్టుకుంటున్నాము. కార్లు అయితే వద్దండి, బైక్ మీదనే వెళ్తున్నాం 3 to 4 members కూర్చొని. ఆ ఇమాజినేషన్స్ లో ఒకరికి మీరు అప్పులు ఇస్తున్నారు, ఇక్కడ మీరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి అని అంటున్నారు. ఏదైనా కొనాలన్నా అప్పులే తీసుకుంటున్నాం, ఏదైనా కావాలన్నా పోస్ట్పోన్ చేస్తున్నాం. ఇప్పుడు అవసరమా మనకి తినడం, నెక్స్ట్ మంత్ కొనుక్కుందాంలే. అప్పుడు ఏమైనా డబ్బు చెట్టు పెట్టుకున్నారా మీ ఇంట్లో ఆ నెక్స్ట్ మంత్ రావడానికి డబ్బులు? మరి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం? ఏదైనా చీర నచ్చుతుంది ఆడవాళ్ళకి, కొంటారా? కొనము. ఏం చేస్తాం? పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. ప్రాబ్లం ఎక్కడికి వస్తుంది? ఇవన్నిటికి ఏంటి రీజన్? ఎందుకు కొనుక్కోలేకపోతున్నాం? ఏది కావాలన్నది ఎందుకు అడ్జస్ట్ అవుతున్నాం? ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాం లైఫ్ లో? డబ్బులు లేక. మరి ఆలోచిస్తున్నామా డబ్బు ఎలా కావాలి అని? ఇంట్లో ఎంతమందికి 2 cylinders ఉన్నాయి? ఒక సిలిండర్తో ఇల్లు సరిపోవట్లేదా? ఎందుకు ఒకటి అయిపోతే ఇంకోటి ఎందుకు? ఒక పూట ఉండలేరా తినకుండా? ఒక్క పూట ఉండలేరు, కానీ మరి ఒక జనరేషన్ కి మాత్రం అదే ఇన్కమ్ మీకు సరిపోతుంది. మరి ఇంట్లో 2 cylinders పెట్టుకున్నప్పుడు ఒకటి అయిపోతే ఇంకోటి అని, మరి లైఫ్ అండి ఇది, లైఫ్. ఈ సీరియస్నెస్ ఎందుకు వస్తలేదు మనకి? ఒకటే ఇన్కమ్ తో ఎందుకు ఉంటున్నాం? ఒక ఇన్కమ్ ఆగిపోతే సెకండ్ ఇన్కమ్ ఉండాలని ఎందుకు అర్థం కావట్లేదు మనకి? అర్థం అవుతుందా మాట్లాడింది? మరి ఏం చేస్తున్నాం మనం? ఎందుకు ఆలోచించట్లేదు? రైట్. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ హస్బెండ్ అండ్ వైఫ్ తో కూర్చొని లిస్ట్ రాసుకోండి, మీకు ఏమేం కావాలి, మీ ఖర్చులేంటి, మీరేం సంపాదిస్తున్నారు అని. మటన్ కొనుక్కోవట్లేదు మనము, మటన్ తినడానికి ఫంక్షన్ లోకి వెళ్తున్నాము. ఇప్పుడైతే ఫ్యూచర్ లో ఎగ్గులు కూడా కొనుక్కోలేమంట మనము. ఎంత? 10 rupees ఎగ్? ఒక ఎగ్ 8 rupees. ఏం సంపాదిస్తున్నాం మనము? రోజు ఎంతమంది ఎగ్గులు, మటన్లు, చికెన్లు తింటారు ఇక్కడ? ఎవరు లేరు. ఫంక్షన్స్కి వెళ్తారు, ఎంతమంది వెళ్తారు ఫంక్షన్స్? అక్కడ కట్నం పెట్టాం కానీ లాగేది లాగుతాం మటన్ అయితే. అవునా? ఒక్కసారి ఆలోచించుకోండి. పడుకునే ముందు జస్ట్ 1 minute మన కోసం మనం ఇవ్వలేమా? 1 minute కళ్ళు మూసుకొని జస్ట్ ఆలోచించండి, మీది మీరు ఏం జరుగుతుంది, బయట ఏం నడుస్తుంది. మన కష్టాలు మనకే తెలుస్తాయా? మన పరిస్థితి, ఇంటి పరిస్థితి మనకే తెలుస్తుంది, వేరే వాళ్ళు వచ్చి చెప్పరు. మీ పరిస్థితి ఒకసారి చూసుకోండి, ఏం నడుస్తుంది, మనం ఇలానే బతుకుదామా అని. ఎంతోమంది పేరెంట్స్ ఇక్కడ మీ పిల్లడు ఏది కావాలన్నది అది టక్కని ఇట్లా ఇచ్చేస్తున్నారు. ఏది కావాలన్నది సరే వెళ్ళు తీసుకో. ఏదైనా పార్టీ అన్నా ఓకే పార్టీ, సరే ఎంజాయ్. మమ్మీ నాకు ఇది ఫుడ్ తినాలంది, సరే తీసుకో ఎంజాయ్. ఎంతమంది అంటున్నారు మీ పిల్లలకి నీకు ఇష్టం ఉన్నట్టు చెయ్యి, నీ ఇష్టం ఉన్నట్టు బతుకు అని? ఎంతమంది అంటున్నారు? పేరెంట్స్ ఉన్నారా? చాలా మంది పేరెంట్స్. ఎంతమంది మీ పిల్లలకి ఇస్తున్నారు ఏది అడిగితే అది? ఎవరం లేదు. మరి పిల్లలు మీరేం చేస్తున్నారు? మీ పేరెంట్స్ పరిస్థితి ఇదైతే మీరు ఇంకా ఎందుకు అలానే ఉంటున్నారు? అంటే బ్లడ్ ఉడుకుతలేదా మీకు మీ ఇంటి పరిస్థితి చూసి? ఎలా నిద్ర పడుతుంది అసలు నాకు అర్థం కాదు. జస్ట్ ఒకటే, లైఫ్ ని సీరియస్ తీసుకోండి. మంచి ఆపర్చునిటీలో ఉన్నాము, ఆపర్చునిటీ ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతారు తప్ప ఇంకేమీ అవ్వదు. అదే బతుకులో ఉంటాం, అదే ఈఎంఐలు కట్టుకుంటూ ఉండండి, అదే ఈఎంఐ ఇల్లు, అదే ఈఎంఐ బండి, ఈఎంఐ బతికే అవుతాయి తప్ప ఏ ఒక్క రోజు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు ఎవరో నాకు ఎవరు తెలీదు ఇక్కడ, కొంతమంది తప్ప ఇంకెవ్వరు తెలీదు నాకు ఇక్కడ. అవునా? తెలుసా? నేనన్నా ఎవరికైనా తెలుసా మీ అందరికి? ఎవరికి తెలీదు. కానీ ఈ వెస్టేజ్ వల్ల చూడండి ఎలా కలుస్తున్నాం. ఒక సెలబ్రేషన్ కోసం ఇంతమంది గ్యాదర్ అయ్యి ఒకరి సక్సెస్ ని ఒక సక్సెస్ లో మనం పార్టిసిపేట్ అయ్యి చప్పట్లు కొట్టుకుంటున్నాము. అది బయట ఇలా ఉంటుందా? ₹1 అన్న మన ఇన్కమ్ లో రూపాయి ఎక్కువ వస్తే ఈర్షపడతారు, జెలసీ ఫీల్ అవుతారు. అవునా? వెనకాల ఏదో మాట్లాడుకుంటారు. మరి ఇక్కడ చూడండి, ఒక్కొక్క పిన్ మీరు అచీవ్ అయితే చూడండి, హైదరాబాద్ నుంచి మొత్తం టీం వచ్చి మన సక్సెస్ ని ఇలా రికగ్నిషన్ చేస్తున్నారు. ఎక్కడన్నా ఉందా మరి ఇలాంటి ఆపర్చునిటీ? లేదు కదా. జస్ట్ ఒక్కటి, మనిషికి నిద్ర వస్తుందంటే ఎందుకు నిద్రపోతున్నామో అని అంతే క్వశ్చన్ రావాలి. మనతో మంచి పరిస్థితి ఉందా మనకి అని.
ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి ఆపర్చునిటీ రాదు, వచ్చినప్పుడు వదలకండి. లైఫ్ లో రిగ్రెట్స్ ఉండకూడదు. ఇష్టం వచ్చింది తినండి, ఇష్టం వచ్చింది కొనుక్కోండి. వెస్టీజ్ లో చాలా డబ్బు ఉంది, ఎంత డబ్బు కావాలో మీరు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకో స్టోరీ చెప్తాను. మీరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారంట. ఒక పాప ఏమో నాకు బట్టలు కావాలి అనుకుంటా అన్నారంట పేరెంట్స్ కి. బాబు ఏమో నాకు ఇది ప్రాజెక్ట్ ఉంది, నాకు అది జామెట్రీ బాక్సెస్ సంథింగ్ స్కూల్ రిలేటెడ్ వర్క్స్ ఏదో ఒకటి కావాల్సిన మెటీరియల్ తీసుకొని రండి మమ్మీ డాడీ అని అనుకుంటా అంటే, ఈ పేరెంట్స్ ఇద్దరు అంటే, ఈ పేరెంట్స్ అంటే మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఇక్కడ జస్ట్ వట్టిగా స్టోరీస్ ఏం చెప్పట్లేదు నేను, మిమ్మల్ని మీరు అక్కడ పెట్టుకోండి ఆ పొజిషన్స్ లో. మీరు మీ పిల్లల కోసం బయటికి వెళ్ళారంట, నవ్వుతూ మంచిగా అయింది అక్కడ టైం అంతా. వెళ్ళినారు ఇంకా మార్కెట్ కి, అనుకోకుండా ఒక లారీ వచ్చి మిమ్మల్ని గుద్దేసింది. ఆన్ ది స్పాట్ చచ్చిపోయారే అనుకోండి, చచ్చిపోయారు. ఏం చేస్తారు అప్పుడు? వస్తారా పైనుండి కిందికి మీ పిల్లల కోసం? రాలేరు కదా ఎవరు. అదే వెస్టీజ్ లో ఉంటే మీరు చచ్చిపోయినా కూడా ఆ ఐడి మీ పిల్ల నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తుంది. వాళ్ళ జనరేషన్ కాకుండా ఇంకో నెక్స్ట్ జనరేషన్ కూడా హాయిగా బతుకుతారు. చెయ్యండి. జస్ట్ 3-4 years ఇక్కడ కష్టపడదంటే ఏ కష్టం చేయట్లేం బయటలాగా అయితే. ఇక్కడ ఏం చేస్తున్నాం? జస్ట్ ఒక ప్రోడక్ట్ కొంటున్నాం, వాడుతున్నాం, నచ్చితే చెప్తున్నాం. అక్కడ బయట వాళ్ళు ప్రోడక్ట్స్ వాడకుండా జస్ట్ వాళ్ళు ప్రోడక్ట్స్ చూపించుకుంటూ వాళ్ళు సంపాదిస్తున్నారు. మనం ఇక్కడ కొంటూ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ సంపాదిస్తున్నాం. మరి మనలో ఇంకెంత కసి ఉండాలి? 30 days కి వచ్చే ఒక ఇన్కమ్ కి అంత గట్టిగా మీరు వర్క్ చేస్తున్నారు. పేరెంట్స్ తో అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ తో సరిగా టైం స్పెండ్ చేయట్లేరు, మీరు మీ పిల్లలతో సరిగా టైం స్పెండ్ చేయట్లేరు, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయట్లేరు, మొత్తం టైం అంతా మీ జాబ్ కే ఇస్తున్నారు. మరి ఇక్కడ 3 generation ఇన్కమ్ వస్తుందంటే ఎంత హాయిగా ఎలా కూర్చుంటున్నారు? అర్థమవుతుందా? మరి ఎలా వర్క్ చేయాలి ఇప్పటి నుండి? డూ ఆర్ డై, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ ఉండాలి, నేను అక్కడ నుండి మీకోసం నేను చప్పట్లు కొట్టాలి. అలాంటి రోజు డెఫినెట్లీ వెస్టీజ్ లో వస్తుంది. చాలా మంచి అప్లయన్స్ ఉన్నారు. ఇలాంటి అప్లయన్స్ నిజంగా ఎక్కడ దొరకరు. ఒక పర్సన్ నిజంగా చెప్తున్నాను, అడ్వైజ్ లేకుండా ఏ మనిషి ఏది చేయలేరు. మీరు డాక్టర్ కావాలన్నా, మీరు లాయర్ కావాలన్నా, ఏ వర్క్ చేసినా ఒక అడ్వైజ్ ఇచ్చే మెంటర్ మీకు కావాల్సిందే. అది లేకే బయట చాలా మంది చచ్చిపోతున్నారు వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వక ముందే. ఇక్కడ ఇంత మంచి మెంటర్స్ ఉన్నారు, ఇంత మంచి అప్లయన్స్ ఉన్నారు, మనకు ప్రతి అడుగుజాల్లో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఇంకెంత మనం యూజ్ చేసుకోవాలి మన లైఫ్ సెటిల్ అవ్వడానికి? ఏం తప్పు పని చేస్తున్నామని ఆగిపోతున్నాం మనము? మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, కెమికల్ లేకుండా హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది, ఇలాంటి రికగ్నిషన్స్ వస్తున్నాయి. మనిషికి ఇంకేం కావాలి? ఏ చుట్టాలు వస్తున్నారు మీ సుఖ దుఃఖంలో? ఏ మనిషి రావట్లేదు. ఇక్కడ మేము జూమ్ లో ఏడుస్తున్నాం, నవ్వుతున్నాం, మా లైఫ్ లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి మేము షేర్ చేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు సక్సెస్ అవుతే వాళ్ళు వస్తున్నారు, మేమైనా కష్టపడినా వాళ్ళు వస్తారు. ఎందుకు ఆ నమ్మకం వచ్చింది మాకు. నిజంగా వట్టిగా మేము ఫ్యామిలీ అని అనుకోవట్లేదు. ఇక్కడ ఇలా ఉన్నది, బాండ్స్ అలా ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ అంటారు. వట్టిగా ఎవరు ఫ్యామిలీ అని చెప్పరు. అలాంటి ఉన్నది ఈ బిజినెస్ లో కాబట్టి జాయిన్ అవ్వండి. బయట ఎవ్వరు మన వాళ్ళు కాదు. మీరు మీకోసం కాకపోయినా నా ఫ్రెండ్ నా కోసం ప్రాణాలు కూడా ఇస్తాడంటారు ఈ యూత్ పిల్లలైతే. అంటారా ఫ్రెండ్స్ అందరూ? ఆ మనిషి మిమ్మల్ని నమ్మి ఐడి చేయడానికి ఆధార్ కార్డు ఇస్తారు లేదో చూసుకోండి ఒకసారి, అప్పుడు తెలుస్తుంది మీ దోస్తానా. ఎవరు మన కోసం రారు. మీకోసం మీరు నిల్చోండి, మీకోసం మీరు కష్టపడండి. మీరు కష్టపడితే మీ 3 తరాలు మంచిగా అంటే ఎంత ఇంకా చెప్పుకోలేను, ఇంకా ఇమాజినే చేసుకోలేను, అంత బాగుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేల పిల్లలు ఏమైనా కష్టపడుతున్నారా? హీరోయిన్ పిల్లలు ఏమైనా కష్టపడుతున్నారా? వాళ్ళ డాడీ సొమ్ము మీద వాళ్ళు ఎంజాయ్ చేసేది. మన పిల్లలు కూడా అలా ఎంజాయ్ చేసుకోవాలి అని ఎవరికి అనిపించట్లేదా? అనిపించాలంటే గట్టి నిల్చోండి, చెయ్యండి. ఎన్ని నోస్ వచ్చినా దాన్ని ఎస్ గా మీరు మార్చుకోవాలి తప్ప కుంగిపోవద్దు, కూలిపోవద్దు, నిల్చోండి అంతే. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.